2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్త 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో తులారాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన కుజుడు రాహుతో కలగబోతున్నారు 23వ తారీఖు నుంచి. దాని మూలంగా ఇబ్బందులు వస్తే ఉంటాయి. కుటుంబ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. కుజుడు రాహు బద్ధ శత్రువులు. వీరిద్దరు కలిసినప్పుడు యుద్ధ వాతావరణం అయితే ఉంటది. కుటుంబ పరంగా కూడాను ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. 23వ తారీఖు నుంచి మాత్రం ఇబ్బందులు అయితే ఉంటాయి. 23వ తారీఖు వరకు కుటుంబ పరంగా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ 23వ తారీఖు నుంచి మాత్రం ఇబ్బందులు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మనీ పరంగా చాలా బాగుంటది. సకాలంలో ధనం అయితే వస్తుంది. చాలా ఆనందంగా అయితే ఉంటారు. లవర్స్ కి మాత్రం ఈ మాసం అనేది ఎక్సలెంట్ గా ఉండబోతోంది. మీ ఎవరైతే మనిషిని ఇష్టపడతారో వాళ్ళకి ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసం అనేది. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు ఉండవు. మీకు చాలా ఆనందంగా అవుతే ఉంటారు ఈ మాసం అనేది. చిన్నపాటి సమస్యలతో పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో శని ఉన్నాడు. రుణ రోగ శత్రు స్థానంలో శని ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ జన్మ జాతకంలో కనుక శని కనుక బలహీనంగా ఉంటే కనుక లీగల్ ఇష్యూస్ రావటము, లీగల్ ప్రాబ్లమ్స్ రావటము, శత్రువులు పెరగటము, కేసులు పెరగటము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైతే జన్మ జాతకంలో శని బలహీనంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాంటి వాళ్ళు శనికి తైలాభిషేకం చేయించుకోండి. శనివారం పూట మంచి ఫలితాలు చూస్తారు. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ మాసం అనేది చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు ఎక్కువ పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు అయితే చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. 23వ తారీఖు నుంచి మాత్రం. సప్తమాధిపతి అయిన కుజుడు మీకు కుంభరాశిలో కలిసి ఉండబోతున్నారు. రాహువు ప్లస్ కుజుడు పంచమ స్థానంలోకి రాబోతున్నారు. 23వ తారీఖు నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యుద్ధ వాతావరణం అయితే ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అధికంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది ఈ మాసం అనేది. మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అవుతే ఉంటాయి. ప్రమోషన్స్, హైక్స్ ఇలాంటి మంచి డెవలప్మెంట్స్ అవుతే ఉంటాయి ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.